ఒక్కోసారి ఒక్కొక్క ఏరియా పెడతాం కదా. బాగా ఎదరకండి డైరెక్టర్ సార్ రేపు ఆదివారం అయినా ఇవాళ ముందు రోజు ఏది ఆగినా మాకేమాగినా పెన్షన్ విషయంలో అసలు రేట్లేం పెరగట్లా, పెరగట్లా. శుభ్రంగా 4,000 రూపాయలు 1వ తారీఖు సెలవు అయితే 30వ తారీఖునే ఇస్తున్నారు. అంతేనా? 27వ తారీఖు రేపు 1వ తారీఖు మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే మాట ఉందో ఆ మాట ప్రకారం చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. ఉంటాయి సమస్యలు. ఏంటి ఏం చేస్తున్నావు డబ్బులు? చూడ డ్రైనేజీ బాగుందా? నమస్కారం అండి. ఇవాళ పెన్షన్ కార్యక్రమం కంటిన్యూస్ గా జరుగుతుంది. ఆదివారం వస్తుందంటే ముందే పెన్షన్ ఇచ్చేట్లు, 1వ తారీఖు వస్తుందంటే ఆ రోజు ఆదివారం వస్తుందంటే ఒకరోజు ముందే ఇచ్చి పెన్షన్ టైంకి ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఆ నెల అంతా కూడా గడపడానికి చాలా వరకు ఈ పెన్షన్ మీద చాలా మంది డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఇబ్బంది కలగకూడదని ఇవాళ 1వ తారీఖు కంటే ముందే ఆదివారం వస్తుందని ఇస్తున్నాం. అలాగే ఇవాళ మన డిస్ట్రిక్ట్ లో చూస్తే ఆల్మోస్ట్ 1,13,00,000 రూపాయలు ఇవాళ పెన్షన్ డబ్బులు ఇస్తున్నాం హోల్ పార్లమెంట్ లో, ఏలూరు పార్లమెంట్ లో. అలాగే 2 లక్షల. అలాగే మీరు ఇవాళ చూస్తే ఏలూరు జిల్లాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఏలూరు జిల్లా ముందుంటుంది. ఇవాళ పెన్షన్ లో కూడా మనమే కొంచెం ఎక్కువ పెన్షన్ మన దగ్గరే ఇస్తున్నాం. అదే రకంగా పెన్షన్లు కూడా ఎక్కడికైనా పోయి పెన్షన్ ఎట్లుందంటే కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా కొంచెం అక్కడెక్కడ చిన్న పెన్షన్లు ఇష్యూస్ ఉన్నా కూడా అన్ని కూడా మా దృష్టికి వచ్చిన సాల్వ్ కూడా చేసి వాళ్ళందరికీ ఇస్తున్నాం. సో ఈ పెన్షన్ను ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖే ఇస్తున్నామని తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు. ఏదైతే ప్రతి నెల కూడా 1వ తారీఖున పెన్షన్ల కార్యక్రమం ఒక పండుగగా జరుగుతుందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్లానింగ్ ప్రకారం ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే పెన్షన్దారులు కావచ్చు, ఏ ఒక్క రోజును కూడా మిస్ చేయకుండా ఒకవేళ 1వ తారీఖు సెలవు వస్తే 30వ తారీఖునే పెన్షన్లు అందించడం అనేది జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు కానీ, అదేవిధంగా కరెంటు బిల్లు విషయంలో కానీ ఎక్కడ తక్కువకుండా, ఎందుకంటే పెన్షన్ పెంచామని చెప్పి ఆ ధరలు పెరిగిపోతే వాళ్ళు ఆ ధరలో మాకు ఈ పెన్షన్ పెరిగిన ఉపయోగం ఏంటి అనేది ప్రజలు అనుకుంటారన్న ఉద్దేశంతో ప్రతి దాని మీద కూడా నియంత్రణ చేస్తూ ప్రజలు ఎవరో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కూటమి పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలందరికీ కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రతి నెల కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో కూటమి నాయకులందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ రోజున గౌరవ ఎంపీ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఏదైతే ఇవన్నీ కూడా సక్రమంగా జరిగిపోతున్నాయన్న ఉద్దేశంతో వైసీపీ కాలంలో ఏదైతే అక్రమాలు అకృత్యాలు జరిగినాయో ప్రతి వాళ్ళకి దగ్గర కూడా ఉద్యోగాలు కని చెప్పి డబ్బులు తీసుకోవడం, హౌసింగ్ కని డబ్బులు తీసుకోవడం, అదేవిధంగా ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే ఎక్కటేటాలు ఇవన్నీ కూడా ఏదైతే చేశారో వాళ్ళందరికీ కూడా క్రిమినల్స్కి వాళ్ళ ఆటలు సాగట్లేదు. వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే కూటమి నాయకులు వెళ్ళిన తర్వాత మీరు ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సిన పని లేదు, మీకు ఏదైనా ఉంది అని అంటే మేము అండగా ఉంటామని ఎక్కడికక్కడ ప్రతి డివిజన్లో కూడా కూటమి నాయకులు తిరగటం వల్ల వాళ్ళకి పని సాగట్లేదు. కాబట్టి వాళ్ళకి అవినీతి చేయడానికి కుదరట్లేదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ప్రజల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం ఉంటేనే మీకు ఈ సుఖాలన్నీ కూడా ఎల్లకాలం ఉంటాయి. తప్పనిసరిగా కూటమి అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ఎక్కడా వెనకడుగు వేయకోకుండా, అలాగే ప్రజలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటూ ఒకరికొకరు సమన్వయంతో ఏ విధంగా పరిపాలన సాగుతుందని మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకునేది ఒకటే, కూటమి ప్రభుత్వానికి ఎల్లకాలం మేము మద్దతుగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున
పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు బడి రాధాకృష్ణ రెడ్డి గారు, రీడా చైర్మన్ గారు, నగర మేయర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్క నెల కూడా సామాజిక భద్రత పెన్షన్ని కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్కడా తూచా తప్పకుండా నెరవేర్చే దిశగా మరి ఆదివారం వచ్చిందని ఒక రోజు ముందుగానే మరి జీతాల కంట ప్రతి ఒక్క నెల కూడా ఒక్క రోజు కూడా ముందు దాటకుండా పెన్షన్గా యొక్క పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆశయాలతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి పరిపాలన, మరి సుపరిపాలన జరుగుతూ ఉంటే చూసి వారవలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ మరి అధ్యక్షుడు, వారి యొక్క నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఈ రోజున ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం కోసం అనేకమైనటువంటి అంశాలను తీసుకొచ్చి దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా తిప్పుకొట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మౌలిక వసతులు కల్పించే దిశగా ఒకవైపున రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ నిర్మాణం కానీ, అదేవిధంగా మరి నూతన పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటువంటి దిశగా ఈ రోజున శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఒకవైపున పోలవరం, ఒకవైపున అమరావతిని మరి నదుల అనుసంధానం దిశగా రాష్ట్ర ప్రభుత్వం 20 నెలల కాలంలో శరవేగంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అది చూసి వారవలేక ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజల యొక్క మైండ్ని మార్చేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తస్మాత్ జాగ్రత్త, ప్రజలందరూ కూడా గమనించాలి, ప్రజలు తిప్పుకోవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం.